మరి మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి వచ్చాము ఇక్కడికి. మరి ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది ఇక్కడ మహేశ్వర ట్రస్ట్ సభ్యులందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై బోలో పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి, పత్రిజీ శక్తి స్థల్కి, మహేశ్వర మహా పిరమిడ్ కి, మరి కైలాస్ పత్రిజీ శక్తి స్థల్కి, పిఎంసి ఛానల్ కి, పత్రిజీ మహిళా శక్తికి, పత్రిజీ మహిళా శక్తికి, పత్రిజీ మహిళా శక్తికి. మరి ఒక మాటతో చెప్పాలంటే మహిళల ద్వారా ఎంత వర్క్ జరుగుతుందో, మరి అప్పటి నుంచి కూడా సతీ అనసూయ, గాయత్రి మాత, సీతామాత, పార్వతీదేవి, మరి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మరి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప ఎంతో జ్ఞానాన్ని శక్తిని పంచారు. కాబట్టి ఆ రోజుల్లో వెనకకు తగ్గాలని చెప్తే గార్గి మాత ఒప్పుకోలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి పత్రి గారు ఏం చేశారంటే అసెంబ్లీలో 33% లేడీస్ కంటే ఇక్కడ 100% శాతం ఇచ్చాడు మన పిరమిడ్ సొసైటీ మాస్టర్స్కి. మహిళా శక్తికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇక్కడ మహిళలు కాదు, పురుషులు, ఆడవాళ్ళ మాట దడి, మగవాళ్ళ మాట గోడ అంటారు. పురుషులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం వాళ్ళు లేకుండా మనం లేము. మరి నిజంగా ఒక మాటతో చెప్పాలంటే ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో 700 పిరమిడ్లు ఉన్నాయి. మరి 4 ఆశ్రమాలు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ ఉంది, మీరు అందరు చూసే ఉంటారు. 7 పిరమిడ్లు ఉన్నాయి. క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది. మరి టీవీలు, పిఎంఎస్ ఛానల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రాజెక్ట్ వస్తుంది. కొన్ని దేశాలకు పోతున్నాయి. క్రిస్టల్ మన స్టాండ్ పిరమిడ్లు తయారు చేసి 50 మంది వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ. పిరమిడ్ పత్రికారు దాని మీద రాసిచ్చాడు, భూమండలం అంతా పిరమిడ్లు పరుస్తారయ్యా మీరు అని చెప్పి మన పుల్లకొండ వెంకటేశ్వరరావు గారిని. పిరమిడ్ క్రిస్టల్ ప్రాజెక్ట్ ఉంది. తర్వాత మన సప్తర్షి పిరమిడ్ ధ్యాన మందిరం మన సుస్మిత డాక్టర్ అమ్మ గారి మేడం, ఆమె ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. 70 లక్షలు పెట్టి పిరమిడ్ ఆశ్రమం కట్టారు. ఉసిరిగాయపల్లిలో పట్టాభిరామ పిరమిడ్ ఆశ్రమం ఉంది. తర్వాత బృందావనం అని చెప్పేసి సుజాత నగర్లో అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ప్రతి ఆదివారం హ్యాపీ సండేలు 4 జరుగుతాయి. కొత్తగూడెంలో, పాల్వంచలో, ఖమ్మంలో. మరి ఎంతో పిరమిడ్ ఇంజనీర్లు ఉన్నారు. ఒక 20 మంది రామారావు గారితో సహా స్టార్ట్ చేస్తే ఎంతోమంది పిరమిడ్లు వేస్తున్నారు ఖమ్మంలో. ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం. ఎందుకంటే పత్రి గారు చెప్పారు ఖమ్మం గెలిస్తే ప్రపంచమంతా గెలుస్తా అని. ప్రతి ఒక్క ప్రాజెక్టు ఖమ్మం నుంచి స్టార్ట్ చేశారు పత్రి గారు. ఫస్ట్ పత్రి గారు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ధ్యాన మహాచక్రాలు నిర్వహించి, ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహించి, అహింసా ధ్యాన యజ్ఞాలు నిర్వహించి, మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించి, మరి పిఎంసి మాధ్యమం ద్వారా మరి ఎన్నో మనకి గ్లోబల్ కాంగ్రెస్, స్పిరిచువల్ శాస్త్రవేత్త సదస్సులు, మరి ధ్యాన వ్యవసాయం, పిరమిడ్ మోడల్ స్కూల్స్, ఏ విధంగా మనము సమాజంలోకి వెళ్తాము అని చెప్పేసి మూలాలు వెతికి సారు పత్రిజీ గారు కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. పత్రి గారు కోట్ల జీవులు కాపాడబడ్డాయి. కొన్ని లక్షల పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. మరి అప్పుడు ఖమ్మంలో అహింసా ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు షిరిడీలో భద్రాచలం నుంచి జ్యోతి తీసుకురమ్మని చెప్పారు పత్రి గారు. ఒక 120 మండలాలు, 14 జిల్లాలు మేము ప్రచారం చేసుకుంటూ 60,000 పాంప్లెట్లు వేయించుకొని 2006లో మేము షిరిడీ వెళ్ళడం జరిగింది. 2011 ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ చేసినప్పుడు పత్రి గారి ఆధ్వర్యంలో 200 కార్లు కాన్వాయ్తో మేము అమరావతి వెళ్ళడం జరిగింది. తర్వాత ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు ఖమ్మంలో లాంచ్ చేశారు పత్రి గారు. మొన్న ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం కూడా ఖమ్మంలో చేసాము 2 రోజులు. తర్వాత మహాకరుణ శాకాహార ర్యాలీలు కూడా ఖమ్మం నుంచి స్టార్ట్ చేసి ఇచ్చారు. మరి విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు జనవరి 29వ తారీఖు మేము 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినప్పుడు అలా అసలు విడతల వారీగా ప్రతి సండే, ఆదివారం, నెల ఆదివారం, లాస్ట్ ఆదివారం మరి కొన్ని వేల మందితో శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. పత్రి గారు ఏం చెప్తారంటే నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక కళ, నా ఒకే ఒక లక్ష్యం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే నా ఒకే ఒక ఆశయం అని చెప్పారు పత్రి గారు. కాబట్టి మనం అందరం శాకాహార జగత్తు కోసం మనం కృషి చేయాలి. ఎందుకంటే మనకి మెడిటేషన్ డే వచ్చింది డిసెంబర్ 21. పత్రి గారు గన్న కళ, పత్రి గారి ఆశలన్నీ సన్నజాజులై విరసిన రోజు, సుభాష్ గారి ఆశలన్నీ సన్నజాజులై విరసిన రోజు డిసెంబర్ 21. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం అంతర్జాతీయ మెడిటేషన్ డే. ఇప్పుడు మనం అందరి దగ్గరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేశాం. కానీ ఇప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. ప్రతి పిరమిడ్ సెంటరు
క్యూ కొడుతుందని చెప్పారు పత్రి గారు. పత్రి గారు ఏది చెప్పినా అక్షర సత్యం. దానికి నిదర్శనమే పత్రిజీ ధ్యాన మహాయాగంత్రి. ఇవాళ మాకు ఇక్కడ ఈ సరస్వతి సభా ప్రాంగణం ఇచ్చారు. మాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క జిల్లాకి ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ ప్రోగ్రాం ఇచ్చారు. ఈ ప్రోగ్రాంకి నేను 20వ తారీఖే వచ్చాను. ఎప్పుడు నేను 1 రోజు 2 రోజులు 3 రోజులే ఉంటా, కానీ ఈసారి మాత్రం 20వ తారీఖే వచ్చా. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము ఈ ప్రాంగణంలోనే ఫస్ట్ నేను 60 మందిని తీసుకొని వచ్చాను. మా వాళ్ళని 150 మంది పేర్లు ఇచ్చారు. 60 మందితో నేను రాగానే ఇక్కడ నాకు చాలా ఆనందం అనమాట. పత్రిక ఆశయాలన్నీ నెరవేర్చాలని గంట సేపు కూర్చోబెట్టి ధ్యానం చేయించాను నేను మా వాళ్ళందరితో. ఏంటి అంటే ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అంటారు పత్రి గారు. ఖమ్మం అంటే చాలా ఇష్టం, అందుకే మనకి ఇచ్చారు ఈ ప్రోగ్రాం. 80% కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎవరు దీని మీద కుర్చీ మీద కూర్చొని ధ్యానం చేసినా ధ్యానిగా, శాకాహారిగా, ఆత్మజ్ఞానిగా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి కావాలి, కోట్ల జీవులు కాపాడబడాలి, కోట్ల పిరమిడ్ల నిర్మాణం జరగాలి అని మీ సంకల్పం పెట్టి ధ్యానం చేయించడం జరిగింది. అప్పుడు ధ్యానం చేసి స్టార్ట్ చేసాం. మేము లేడీస్ అయినా సరే మగవాళ్ళు పెద్దగా రాలేదు. 2 రోజులు 3 రోజుల వరకు మొన్ననే వచ్చారు. మొత్తం 15,000 కుర్చీలు వేయడము తుడవడం చేశారు మా వాళ్ళందరూ. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పిరమిడ్, పత్రిజీ, పిరమిడ్, సేవ, సైన్యం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మరి ఇంత అద్భుతంగా మనం అందరం కూడా పత్రి గారు ఉన్నప్పుడు మనం రావడం అనేది గొప్ప విషయం. పత్రి గారు బర్త్డే రోజు ఖమ్మంలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబెట్టారు ఇక్కడ మనకి. చూసారా భోజనాలు ఎలా ఉన్నాయి చెప్పండి, ఎంత బాగున్నాయి భోజనాలు. ఎంత అసలు ఎలా పెళ్లి భోజనం కూడా అలా ఉండదు. అద్భుతం. మరి నాకు అయిపోయింది టైము. పత్రిజీ మన నవంబర్ 11 సార్ బర్త్డే సందర్భంగా 11 రోజులు 11 గంటలు 11 ప్లేసుల్లో ధ్యానం చేసాం. ఎంతో మళ్ళీ మాకు 750 పుస్తకాలు పంపించారు. దానికి మేము కొన్ని లక్షలు కలెక్ట్ చేసాం. ఇంకా మొత్తం పూర్తి డేటా రాలేదు. అలా మేము అందరం కూడా అన్నిట్లో కూడా ముందుంటారు. మన ఖమ్మం ఉమ్మడి జిల్లా అందరూ ఎంతో బాగా కృషి చేస్తారు.